భవన కార్మికుడా నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మాకు తెలవకపాయరా. భవన కార్మికుడా నీ బాధలు గొసలు ఎవరికి తెలియనురా. ఓ నమస్తే దండాలు, నేను మీ ఆర్దెలు కొమరయ్యని. గీడ పోతుంటే పాటమటి పోతుంటే గీడ ఒక అన్న బిల్డింగ్ కడుతుండు. ఆ భవన కార్మిక అన్న కష్టాలు ఏమన్నా ఉన్నాయేమో, కష్టాలు బాధలు ఒకసారి ఆ అన్నని అడిగి అరుచుకుందాం పారిగా చూద్దాం. ఈ ఎర్రటి ఎండ బగబగ మండే ఎండల ఇవాళ భవన కార్మికులు ఈడ బిల్డింగ్ కడుతుర్రు. ఆ బిల్డింగ్ ఎట్ట కడుతురు, ఎన్నింటికి వస్తారు, ఎన్నింటికి పోతారు, వాళ్ళ బాధలేమి గాథలేమి ఇప్పుడు ఆ మేస్త్రి అన్నని కలిసి అడిగి తెలుసుకుందాం. చలో రండి. నమస్తే అన్న. నమస్తే సార్. ఏం పేరు నీ పేరు? రమేష్ అన్న. రమేష్ అన్న, ఏం పని చేస్తారు మీరు? మేస్త్రి పని చేస్తారు. మేస్త్రి పని చేస్తారు ఈ బిల్డింగ్ల మేస్త్రి. బిల్డింగ్ మేస్త్రి. ఎట్టుందన్న జీవితం, బాగుందా ఈ బతుకుతేరు? జీవితం అంటే కూలి బతుకు కుక్క బతుకు అన్నట్టు ఏదో నడుస్తుంది అన్న. చేసుకుంటే పొట్టాడతారు, ఎక్కాడితే డొక్కాడతారు ఎక్కాడతారు, అట్లా ఉంది జీవితం. ఎన్నాళ్ళు అవుతుందన్న ఈ పని చేయబట్టి? పని చేయబట్టి అయితే 10 ఏళ్ళు అవుతుంది అన్న. కానీ ఇంకే ఉన్న కాడి చేసిన కాడికి అది. ఇక్కడ మీది ఏ ఊరు? సొంతం కొల్లాపూర్ అన్న, మాది నార్కల్ డిస్టిక్. కొల్లాపూర్ నుంచి వచ్చి బతుకుతేరుకి ఇక్కడ హైదరాబాద్లో పని చేస్తున్నాం. ఎట్లుంది, బాగుంటుందా మరి? బాగుంటది అంటే ఈ కూలి పని ఎట్లుంటది అన్న, ఒక్కొక్కసారి తడకలు ఎక్కాలి, గోవలు ఎక్కాలి. 5 ఫ్లోర్లు ఉంటాయి, 6 ఫ్లోర్లు ఉంటాయి. కింద పడ్డాక సంఘటనలు ఉన్నాయి. కింద పడి దెబ్బలు, చేతి ప్యాచ్ వరకు, ఇది ఇక్కడ కాలు ప్యాచ్ వరకు, రైట్ సైడ్ బీజం అప్పుడు ఆపరేషన్ అయింది. ఇవల్ల ఎన్నో సంఘటనలు అవుతుంటాయి. చిన్న చిన్న చేతులు పొక్కలు పడుతుంటాయి, వైర్లు పోసుకోపోతుంటాయి. సీకులు కట్ చేసేటప్పుడు మిషన్లు ఒక్కొక్కసారి బ్లేడ్ ఇరిగిపోయి కళ్ళల్లో వచ్చే ప్రసక్తి ఉంటాయి. చాలా డేంజర్, చాలా డేంజర్. జినదిన గంట 100 ఏళ్ళ ఇది ఇంకా బిల్డింగ్ ఎప్పుడు యా నుంచి బడి సచ్చేది తెలియదు. ఇదైతే రియల్. ఏం తడకలు ఎక్కి 5-6 అంతస్తులు ఎక్కి పని చేసేటప్పుడు జారి పడితే చాలా కష్టం కూడా పోతుంది కొంతమంది. అప్పుడు అమ్మ నాయన జ్ఞాపకం వస్తారు. మాకు ఒక్కొక్కసారి ఏడుపు వస్తాయి, కన్ను నీళ్ళు వస్తాయి. ఈ ఎండలకి ఇప్పుడు ఎండలు పెరిగినామన్నా. అవును, సాయంత్రం పొద్దుకు పని చేసి సాయంత్రం మూత్రం చేసి మూత్రం కూడా అట్లా అయిపోయింది ఎండకు. ఇంకా ఇప్పుడు ఇంకా ఎండలు ఎక్కువ అయితే అప్పుడు తప్పనిసరి తప్పదు. చేసుకునేది కూలి. మీకు ఇంటికాడ వ్యవసాయం లేదా? లేదన్న. లేక ఈ పని చేయాలి. ఈ పనికి ఎందుకు వచ్చినావు? ఎట్లా నీకు ఎవరు తీసుకుపోయి నేర్పిరు ఈ పని? ఎవరంటే ఊర్లో ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు బాగా పని చేసేవాడు. ఆయన ద్వారా నేను ఏదో చేసుకున్నప్పుడు అతనట్లో ఏదో తాపి నేర్చుకున్నానికి ఈ రోజు చేస్తున్నా. అప్పుడు చదువు లేదేం లేదన్న, ఇది నేర్చుకున్నది ఈ రోజు బతుకుతున్నా. ఇది కూడా లేకుంటే మా బతుకులు అంతే సంగతి. మీకు దెబ్బలు చేతులకి సిమెంట్ల మరి దెబ్బలు ఈ చేతులు బొక్కుతాయి. మరి బువ్వ ఎట్ట తింటారు? బువ్వ అంటే ఇంకా స్పూన్ తోటి తినాల్సి వస్తుంది. పసుపు అదేంది నూనె గారం చేసుకొని అంటించుకో. ఒక్కొక్కసారి జీడి గింజలు ఉంటాయి కదా, నల్ల జీడి గింజలు అంటించుకొని కాపుకోవాల్సి వస్తుంది. నూనె వెళ్ళం. ఎన్నింటికి వస్తారు ఉదయం పని మీదకి? ఉదయం 8:30-9 గంటలకు వస్తాం. 10కి 8కి వస్తాం. మళ్ళీ సాయంత్రం 6-6:30 అవుతుంది, 7 గుడికి అవుతుంది. మళ్ళీ అవి ముగిలితే కొట్టాల్సి వస్తుంది లాస్ట్. ఇల్లా ఓనర్లు ఏమన్నా అంటారా మీరు లేట్ అయింది ఎందుకు వచ్చారు పంచాయతీలు ఉంటాయి అంటారు? ఎందుకంటే వాళ్ళు కూలి ఇచ్చేతారు కదా, వాళ్ళు పైసలు ఇచ్చినప్పుడు వాళ్ళు అంటారు కదా, వాళ్ళ బాధ్యత. వెనక ముందు వచ్చిన టైం ఇంత అయింది, ఇంత ఎప్పుడైతే పని ఏమైతే అది అని అంటారు. ఇది ఇప్పుడు అలా కూర్చొని చేపిస్తున్నాడు. ఇది ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ అన్న? 5 ఫ్లోర్లు. 5 ఫ్లోర్లు. 5 ఫ్లోర్లు. ఎంతమంది కడతారు ఇది? ఇది 8 మంది చేస్తున్నాను ఇప్పుడు. 8 మంది చేస్తున్నారు. ఎన్నాళ్ళు అంటే ఇది సంవత్సరంన్నర అయిందన్న. సంవత్సరంన్నర అయింది. ఇంకెన్నాళ్ళకి పూర్తి అవుతుంది? ఇంకా ఒక నెల 15 రోజులు పూర్తి అవుతుంది. నెల 15 రోజులు పూర్తి అవుతుంది. ఎంత ఇస్తారా నీకు? కాంట్రాక్టా లేకపోతే గుత్త మాట్లాడుతూ? ఏం లేదన్న, కూలే. ఇవాళ రేపట్ల కాంట్రాక్ట్ గుత్త తీసుకుంటే పరవడిస్తలేదు. ఎందుకంటే సేట్లను మంచి లేరు, పైసలు ఇచ్చే వాళ్ళు కరెక్ట్ చెప్తారు. పని ఎంత అయిపోయినాక అది దాన్ని ఏదైనా గొడవలు అవుతుంది. దానికన్నా కూలీ అన్నట్టు కూలి మీద చేసుకుని సాయంత్రం అయిందా కూలి తీసుకుని పోయినా ఉన్నప్పుడు చేసుకోవాలి, లేనప్పుడు లేదు. చేతులు సిమెంట్ కళ్ళల్లో ఎప్పుడైనా పడ్డదా? అబ్బా అడుగుతావన్నా, కళ్ళు కూడా పొరలు వచ్చినాయన్న నాకు. ఇట్లా చిన్న అక్షరాలు టేప్ పట్టుకుంటే మాకు కాని రాదు. పొరలు వచ్చినా ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ ఇంటికాడ ఉంటారు. మళ్ళీ మన తిండి లేదు, అది చూతామా ఇది చూతామా. నీళ్ళు వస్తే పిల్లల స్కూల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఏం చదువుతారు పిల్లలు? ఒకరు 8 ఒకరు 9 అన్న. ఇద్దరు. జీవితం చాలా గోసతీద్దామన్నా. ఇరగబడితే మీకు గవర్నమెంట్ ఏమన్నా ఇయ్యదా? భవన కార్మికులకు సంఘాలు ఉంటాయి. ఇప్పుడు ఈ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తేప్పుడే ఆడ గవర్నమెంట్ కు లెక్క కట్టి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారు. మరి ఆ పైసలు మీలాంటి మేస్త్రులకు ఇరగబడ్డప్పుడు దెబ్బలు తాగిన చచ్చిపోయినప్పుడు అడగరా? అదంటే ఇది బిల్డింగ్ అన్న, మనం ఏమన్నా రాసుకున్న రాత పుస్తకాలు ఉంటే మేము కుత్తకు తీసుకునే లెటర్ ప్యాడ్ ఏమన్నా రాస్తే అట్లాంటి టైంలో వాళ్ళని మన అదనికి ప్రసక్తి అది ఉంటుంది. అది మనం కూలి పని, ఈ రోజు ఇరా రేపు ఇంకో దగ్గర అన్నప్పుడు వాళ్ళని మనం ఎట్లా అడుగుతాం?
కూలి వచ్చినా నీ కూలి ఇచ్చినా సాయంత్రం అయిపోయింది. దానికి నేనేం కారణం అంటారు సార్. అట్లా ఉంటుంది పరిస్థితి. ఇంత కష్టం చేసి మీరు ఇన్ని మేడలు మిద్దెలు చక్కగా బొమ్మరిల్లు చక్క చేస్తారు, అందరూ అలా వేసేసాం అనుకుంటారు. ఈ బిల్డింగ్ ఇంత మంచి బిల్డింగ్లు కడతారు, మీకు మాత్రం గూడుకి బువ్వకి లేదు. అదే గవర్నమెంట్ మా గురించి కూడా ఆలోచన చేయాలి. ఇవాళ రేపటి తెల్ల రేషన్ కార్డులు ఉన్నోళ్ళే అంటున్నారు, ఆ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా కరెంట్ ఫ్రీ అన్నారు, అన్ని ఫ్రీ అన్నారు. మాకు కార్డు లేదు ఇక్కడ, భవన కార్మికుల కార్డు లేదు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు. కార్డు ఉన్న కానీ రేవంత్ రెడ్డి సార్ కూడా మనం అది చేసి మమ్మల్ని కూడా కాపాడాలి, భవన కార్మికులను కూడా హెల్ప్ చేయాలి, మా కోసం కూడా చూసి అందరికి ఏదో ఒకటి చేయాలని మేము కోరుకుంటున్నాం. భవన కార్మికులు చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళు ఇంత ఏడంతస్తుల మేడ ఎక్కి కూడా తడకలు వేసుకొని వాటి మీద ఇరగబడి కింద పడి మీద పడి వాళ్ళ చేతులు బువ్వ తినరాదు. సిమెంట్ లో మనకి ఇట్లా ముట్టుకుంటే చిమచిమ అంటుంది. 24 గంటలు ఆ సిమెంట్ పని చేయాలి. అది చేతులకు బ్లౌజులు తోడుకోవాలి, సైజ్ చేయాలి. ఒక్కరోజు తోడుకుంటే మళ్ళీ రోజు పొక్కలు పడితే మళ్ళీ చేయలేము కదా. అందు గురించి ఏదో మా జాగ్రత్తలో మేము ఏదో చేసుకుంటూ వెళ్ళాలి. కాలు పొక్కలు పడతాయి, అన్ని పడతాయి, ఒక్కొక్కసారి స్లిప్ అవుతాము, ఎన్నో అవుతుంటాయి భవన కార్మికులు అన్ని. ఇన్ని చిన్న మీకు దెబ్బలు కూడా దాకినాయి. నీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు భగవంతుడా నేను ఈ పనికి ఎందుకు వస్తారా? ఎన్నో సార్లు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అమ్మ నాయన మీద కూడా కోపం వస్తారే, మాకు చదివేక అప్పుడు బీద పరిస్థితి, ఈ పని నేర్చుకుని ఏంది గాడిది పని, ఏంది అవసరమా అని ఎన్నో సార్లు కళ్ళలో నీళ్ళు తీసుకోవాలి పరిస్థితి. మీకు రోజు ఎంత ఇస్తారా ఈడ? వీడనా 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలు వాళ్ళకు మన పని చేస్తే వాళ్ళకి 800 ఇస్తారు. వాళ్ళకి 800, మీకు 1000 రూపాయలు ఇస్తారు. 800తోని సంసారం గడవాలి, పిల్లల చదువులేమి, నీ కిరాయిలేమి. అది రెగ్యులర్ పని ఉంటుందని కూడా మనకు లేదు. 1000 రూపాయలని పేరుకే కానీ వీడు 4 రోజులు చేస్తే మళ్ళీ 4 రోజులు ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. వీడు రెగ్యులర్ పని డైలీ ఉండదు, మీకు ఉండదు. వీడు ఉన్నప్పుడు చేయాలి, లేదంటే అడ్డ మీద పోయి నిలబడాలి అంతే. ఎవరు పిలుస్తారని మీకు కరెక్ట్ గా పని ఉండదని గ్యారంటీ లేదు. పని లేని అడుగుతుంది ఉంటుంది. మీకు వ్యవసాయం ఏం లేదు. పని చేసేటప్పుడు ఏం జాగ్రత్తగా ఉండాలి చెప్పు. ఏం జాగ్రత్త అంటే మనం పార కలుపుతుంటాం, పార కాళ్ళు తాకుతుంది. ఒక మిషన్ ఉంది ఇప్పుడు, ఇది మిషన్ ఈ మిషన్ మనం స్టార్ట్ చేస్తాం. ఈ స్టార్ట్ చేసినప్పుడు మనం కట్ చేస్తుంటాం. ఎక్కడో చూసి ఇట్లా కట్ చేస్తే ఇది ఎంబడే స్లిప్ అయ్యి ఇది వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి సంఘటనలు జరిగినాయి. ఇది మిషన్ చూడండి, బ్లేడ్ ఎట్లుంది. అవును, ఇది కట్ చేసేటప్పుడు స్లిప్ అయింది అనుకోండి, అట్లా ఎవరికైనా దెబ్బలు తాకినాయి అట్లా కూడా మిస్ అయిపోయింది అనుకో, ఒక కాళ్ళు వచ్చేయో ఇరిగిపోయేది, ఏదో ఒకటి 5 ఉంటాయి, వాళ్ళు ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి సంఘటన. ఇది చాలా జాగ్రత్తలు. ఏ మాత్రం కేర్లెస్ చేసినాం అనుకో దీంట్లో అది ఉండదు, ఎక్దం ఇది ఉండాలి, జాగ్రత్త. మిస్ అయితే అశ్రద్ధగా ఉంటే మాత్రం పాన ముప్పే అట్లా. అందు గురించి చాలా జాగ్రత్తలు పెండింగ్ అంటే. మీకు ఎవరు డబ్బులు కూడా ఇయ్యారు, మళ్ళీ ప్రమాదం జరిగింది, అంత పానగండమే అనుకోండి. ఇది ఏంటంటే చేసిన తప్పుగా అప్పుడు నేర్చుకున్నందుకు ఎక్కడ అది లేక సౌలత్ లేక మన బీదర్లు ఉండి ఊర్లో ఏం లేక ఈ రోజు ఈ తాపి పట్టుకొని ఈ పని చేయాల్సి వస్తుంది. సరేనా, భద్రంగా చేసుకొని మళ్ళీ దెబ్బలు తాకించుకోకుండా మంచిగా ఉండు. ఇది మన భవన కార్మికుల వ్యవస్థ ఇట్లా ఉంది. వాళ్ళ గోస చూస్తే చాలా వర్ణాతీతం. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుసు. ఈ అన్న చెప్తుంటే నాకే ఏడుపు వస్తుంది. ఈ సిమెంటు బొక్కి కాళ్ళు బొక్కి దెబ్బలు తాకి ఒకసారి పైనుంచి కూడా పడ్డాడట, కాలు ఇరిగిందంట, చెయ్యి ఇరిగిందంట. ఈ భవన కార్మికుల వ్యధ, వీళ్ళ గోస, వీళ్ళ శ్రమ గురించి మన ఆర్ తెలుగు ద్వారా మేము ముందరికి తెచ్చినాము. ఈ భవన కార్మికుల శ్రమ చూస్తున్నారు కదా, ఆ శ్రమ మీకు అందరికీ తెలుసు. మనం ఇంట్లో ఫ్యాన్ వేసుకొని చక్కగా వండుకోవడానికి, అంత చక్కగా బిల్డింగులు కట్టడానికి భవన కార్మికుల చాలా కష్టం ఉంటుంది. వాళ్ళు చెమట వచ్చి రక్తం గారుతుంటే కూడా దారపోసి కూడా వాళ్ళు పనిచేసి మనకు చక్కటి ఇళ్ళని అందిస్తారు. వాళ్ళని ఆ కష్టాలను గుర్తుపెట్టుకొని మనల్ని భవన కార్మికులను కొద్దిగా గౌరవిద్దాం. వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఏమైనా సహాయకారాలు చేసేది ఉంటే చేయాలి. ఆర్ తెలుగు ద్వారా మేము ఈ భవన కార్మికుల కష్టాలు మేము చెప్పుకుంటున్నాం.